ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత భర్తతో విడాకులు ఎన్ని వద్దు నాకు, ఆమె దూరంగా నేను దూరంగా ఉండటం, పిల్లల్ని ఒక రేంజ్లో తీర్చిదిద్దారు మీరు. భర్తకు చాలా దూరంగా ఉన్నారు, పిల్లల్ని తీర్చిదిద్దారు. ఒక సింగిల్ లేడీగా, సింగిల్ ఉమెన్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకమ్మా భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది? మిమ్మల్ని నొప్పించే విషయం కాకపోతే మీరు చెప్పొచ్చు ప్లీజ్. కాదు, మంచి సంబంధం, బాగా ఉన్న వాళ్ళమే, బాగానే జరిగింది. నా సంపాదనలో ఆయనకి కొంత ఏమైపోయిందో తెలీదు. ఆస్తులన్నీ కొంచెం కరిగిపోవడం మొదలుపెట్టాయి నాకు తెలియకుండా. అది ఆ రోజుల్లో అట్లా ఉండింది. లాలో కూడా, లీగల్గా కూడా హీ హ్యాడ్ ఎ షేర్. కానీ కష్టార్జితం నాదే, నేనే కష్టపడ్డాను. వారు ఆ లెవెల్లో రాలేకపోయారు. కానీ నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోయి పిల్లల కోసం తీసిపెట్టుకున్న ఆస్తులు కూడా కరిగిపోయినాయి. అక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ ఆయనకి ఏం జరగాలో, ఏం చెయ్యాలో, ఏం ఇవ్వాలో చూసుకున్నాను నీకు తప్ప, లీగల్గా మా ఇద్దరి మధ్య ఆ సపరేషన్ రాకపోతే ఆ కాస్త కూడా పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇంత ఆస్తిని ఇచ్చి నేను పంపించే పరిస్థితి లేకుండా పోవడంతో చాలా దూరం ఆలోచించాల్సి వచ్చింది. బాధ అంటే లైఫ్లో ఏదైనా బాధే, సంతోషం అనుకుంటే ఏదైనా సంతోషమే. కాకపోతే నేను పిల్లలకి నా ప్రయారిటీస్ ఆర్ మై చిల్డ్రన్. వాళ్ళని తెలుసో తెలియకో ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాను. వాళ్ళని బాగా పెంచి మంచిగా వాళ్ళని సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సపరేషన్ తీసుకోవాల్సి వచ్చింది నేను, అంతే తప్ప చాలా వరకు పోగొట్టుకున్నాను నేను. ఆర్థికంగా చాలా దెబ్బతిని, అంత పెద్ద ప్రాపర్టీస్ ఉండి కూడా ఒక పూట భోజనానికి కష్టపడిన రోజులు ఉన్నాయి. వీళ్ళందరూ కొంచెం సహకరించి ఇలాంటి పనులు చేయకుండా ఉండుంటే ఇవాళ నాకు మనసు ఇంకా బాగుండేదేమో. మనసు విరిగిపోతుంది ఒక టైంలో. ఏమిటి నేను కష్టపడి సంపాదించడం, పైగా నాకంతా పెద్దగా ఏమీ తెలీదు. మంచి చోట్లు అవన్నీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను నాకు వచ్చిన కొద్ది డబ్బులతో. నా ఖర్చులు నేనే పెట్టుకునేదాన్ని, ప్రొడ్యూసర్కి ఎప్పుడూ బాధ పెట్టలేదు. వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసి మంచి సైట్స్ కొన్నాను. ఇవాళ ఉంటే మరి ఇవాళ ఎప్రిషియేట్ అయిపోయింది కదా. అంటే అవన్నీ భర్త గారు పోగొట్టారమ్మా చాలా వరకు. నాకు తెలియకుండా జరిగేది. నాకు ఏదైనా కావాలని అడిగితే ఆయన పేరుతో రాసింది పోగొట్టుకున్నారు ఆయన. అంటే ఆయనలో ఏదైనా తక్కువ భావం కలుగుతుందేమో అని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సఫర్ అవుతారేమో అని వారి పేరుతో కూడా చాలా వరకు పెట్టాను. అవన్నీ కూడా కరిగిపోయినాయి. వీటికి కూడా బిజినెస్లు చేసా లేదు. డబ్బు వస్తే ఫ్రెండ్స్, వ్యసనాలు అన్నీ వచ్చేస్తాయి కదండి, అవి వచ్చాయి. పోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మంచి ఫ్యామిలీ, మంచి సంబంధమే, చాలా వరకు మంచి ఆయనగానే ఉండేవారు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్, డబ్బు ఏమన్నా చేస్తుంది మనుషుల్ని కదా. అది నా సంపాదనలో అలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయంగా అనిపించింది. నాకు సహాయపడలేదు, పర్వాలేదు. బట్ ఈ పాడు చేయకుండా ఉండుంటే పిల్లలకి నేను ఇవ్వవలసింది బాగా ఇచ్చి ఉండేదాన్నేమో. ఏదో నా వల్ల అయింది అందరికీ ఇచ్చేసి నాకేమీ లేకుండా చేసుకున్నాను. కానీ ఒక్క తృప్తి ఉంది రోషన్జీ నాకు ఇప్పటికీ. ఒక పైసా ఒకరికి అప్పు కానీ, తాకట్లు కానీ, ప్రాబ్లమ్స్ కానీ లేకుండా అలాగే మెయింటైన్ చేసుకొచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళ. భగవంతుడు ఒక పూట భోంచేసి నలుగురికి భోజనం పెట్టే స్టేట్లోనే ఇప్పటికీ ఉంచాడు నన్ను. అట్లా పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ సరి చేసుకున్నాను. నీతి న్యాయం అనేదానికి ఎప్పుడు కూడా మర్యాద ఉంటుంది ప్రపంచంలో. తమాషా కూడా ఎవరైనా అబద్ధం చెప్తే తట్టుకోలేను నేను నా లైఫ్లో. లేకపోతే లేదు, నీ తలుపులు మూసేసి చారణ తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత ప్రాపర్టీస్ నాకు మెడ్రాస్లో. వేల కోట్లు సంపాదించారు. అప్పుడు సంపాదన ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి షౌకర్ జానకి అంటుంటారు హైదరాబాద్లో. అబద్ధం. అదే అప్పుడు ఇప్పుడు ఉంచుకుంటేనా 100,000 కోట్లు ఉండుంటే నేను ఉంచుకునేదాన్ని. నాకు అమ్మడం తెలియదు, కొనడమే తెలుసు. నేను కొనడం, వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం అంటే మన కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. డబ్బే ముఖ్యం కాదు జీవితంలో. డబ్బు కంటే ముఖ్యమైనది నమ్మకం,
మనుషులతో మనకున్న సంబంధాలు అవన్నీ చూసుకోవాలి. అది పాడైనప్పుడు ఇంకా రిలేషన్షిప్ ఏముంది, ఇంక లేదు కదా. నన్ను గురించి ఆలోచించకుండా, పిల్లల గురించి ఆలోచించకుండా ఆస్తులు అలాగే కరిగిపోతూ ఉంటే ఎవరికైనా బాధేస్తుంది కదా. బట్ అయితే అమ్మ, మీ గురించి ఒక పాజిటివ్ టాక్ కూడా ఉంది ఈ విషయంలో. భర్త షౌకర్ జానకి గారు ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ ఆ టైంలో భర్తకి ఏం కావాలో ప్రతిదీ చూసుకున్నారు. ప్రేమతో కావచ్చు, మానవతా దృక్పథం కావచ్చు, ఏదైనా కావచ్చు, భర్తకి ఏమాత్రం వెల్త్ చేయలేదమ్మా. ప్రేమ లేదు, చచ్చిపోయింది ప్రేమ. కోపంతో చేశారా? యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎన్ ఎర్నింగ్ ఉమెన్, నేను సంపాదిస్తున్నాను, ఆయన దీనస్థితిలో ఉండడం నాకు ఇష్టం ఉండదు. చేశాను కానీ అప్పుడు కూడా చాలా వృధా చేస్తాడు ఆయన. అప్పుడు అలా ఇచ్చినప్పుడు కూడా అది తప్పదులండి. ఇంకా ఆ స్వభావం ఉన్నది ఆ ఫ్యామిలీలోనే ఉందని విన్నాను. మంచి ఫ్యామిలీయే, బట్ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం అలాంటి బుద్ధులు ఉన్నట్టు తర్వాత తెలిసింది మాకు. వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా అలాగే, వాళ్ళ తండ్రి గారు సంపాదించిందంతా కూడా పాడు చేశారు గుంటూరులోని విన్నాను నేను తర్వాత. అది వాళ్ళ పుట్టుకతో వచ్చిన అలవాటు అయి ఉండొచ్చు. అది లాస్ట్ టైంలో ఏమన్నా మీట్ అయ్యారమ్మా ఆయన అసలుకి? దాన సంస్కారాలన్నీ సెనట్ ఆఫ్ రోడ్ ఇంట్లోనే జరిగాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే వెళ్ళి గంజి అది ఇచ్చి, మందులు ఇచ్చి, ఇక్కడే టీ నగర్లోనే, ఇక్కడ మన కోటూరుపురం వెళ్ళే రోడ్లో హాస్పిటల్, మంచి హాస్పిటల్లో పెట్టి. హీ వాజ్ హైలీ డయాబెటిక్ పేషెంటు. అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయిన ఆయన. ఇంకా బియాండ్ కరెక్షన్. ఆ ఛాన్స్ లేకపోయింది నాకు. చెప్పి చూశాను, మంచిగా చేశాను. పిల్లల్ని కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, వాళ్ళ మనసులు మార్చేంత దూరం వెళ్ళిపోయింది. ఓకే. అలాంటప్పుడు ఇంకా లాభం లేదనుకున్నాను తప్ప వేరే ఏ కారణం కాదు. ఫ్యామిలీ చెదిరిపోయే స్థితికి వచ్చేసింది ఆయన వల్ల. బట్ యాజ్ ఎ సింగిల్ మదర్గా, సింగిల్ ఉమెన్గా పిల్లల్ని చాలా పెద్ద పొజిషన్లో ఉంచారు ఇప్పుడు. చేశాను. మంచి పిల్లలు. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు పిల్లలు? ఎంతమంది మొత్తం? నాకు ఒక్క కొడుకు, 2 కూతుళ్ళు. ఓకే. పెద్ద కూతురే ఇది, వైష్ణవి. ఓకే. అది. కొడుకు ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా అమెరికా బాగా సెటిల్ అయిపోయినారు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. చిన్నమ్మాయి అక్కడే ఉంది, దాని కొడుకు సైకాట్రిస్ట్. అందరూ వెల్ సెటిల్డ్. కాకపోతే ఒకటే, నా జీవితంలో నాకు పాలసీ ఉంది. పిల్లల్ది ఒక్క పైసా కూడా ముట్టుకోకూడదు. నాకు నేను సంపాదించింది నాదే అంతే, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళదే అంతే. ఇప్పటికే వాళ్ళని బాగా సెటిల్ చేసేసాను. నాకేం కావాలో అది కొద్దిగా మిగిలింది. కాకపోతే ఎప్పుడైనా ఫీల్ అయితే ఇది 10,000 అడుగుల ఇల్లు ఇది 10,000 అడుగులు షూటింగ్లు జరుగుతుంటుంది కదా ఈ ఇంట్లో. చాలా బ్యూటిఫుల్గా జరిగాయి. ఎన్ని వందల పిక్చర్స్ షూటింగ్ చేశాను. అది పడగొట్టే రోజుకి మాత్రం బాధపడ్డాను నేను. డబ్బు పోయిందని కాదు, నేను పెంచుకున్న చెట్లు, మామిడికాయలు అన్నీ కొట్టేసి, కొబ్బరికాయ చెట్లు అన్నీ ఉండేవన్నీ వెనకాల. 2 ఎకరాలు ఉంటుందమ్మా ఇది? 2 acres? 6 గ్రౌండ్స్. 6 గ్రౌండ్స్. ఒక గ్రౌండ్ అంటే 60-40. ఆ రోజుల్లోనే 6 గ్రౌండ్స్లో ఇల్లు కట్టారు. కాదండి, మనిషికి ఉండే రిలేషన్షిప్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్. దానికి నేను నోచుకోలేదు, నేను దూరం అయిపోయాను. నన్ను గురించి ఆలోచించుకోవడానికి టైం లేదు. నేను చేయాలనుకుని చేయలేకపోయాను కొన్ని జీవితంలో. పర్వాలేదు. బట్ అందరూ మీరు అన్నట్టు ఇందాక చెప్పారు చూడండి, ఎంతమందిని చూస్తున్నాం పేదరికంలో, అనారోగ్యంతో, చెడ్డ పేరుతో, సెకండ్ హాఫ్ ఆఫ్ దేర్ లైఫ్ ఆర్టిస్టులు ఎలా దీనస్థితిలోకి వెళ్ళిపోయి బతికారు. మీ టైంలో బాగా ఎక్కువ ఇవి. లేదు, ఈ 2-3 పెళ్ళిళ్ళు, ఆస్తులు పోగొట్టుకోవటం, ఒకళ్ళని నమ్మి మోసం. ఇప్పటికీ అవే అంతే కదండి. ఆ టైం నుంచి ఉన్నదే కదా. ఇప్పుడు మనం మహానటులం అని చెప్పుకోవడం కంటే మంచి మనుషులుగా బతకడానికి ప్రయత్నించాలి మనుషులం. ఆ భగవంతుడు నాకు శక్తి ఇవ్వబట్టే మేబీ అందుకని నాకు ఈ నేషనల్ అవార్డు వచ్చిందేమో ఇవాళ. అన్నిటినీ సహించి, అన్నిటినీ తట్టుకొని ఒక పద్ధతిగా ఒక లెవెల్లో బతికాను. అంటే మీరు అన్నట్టు అది కష్టమే. పర్సనల్ లైఫ్ను, కెరియర్ బ్యాలెన్స్ చేయడం కష్టం. ఆడవాళ్ళకి చాలా కష్టం. పైగా ఎవ్వరు హెల్ప్ లేదు నాకు. ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేరు. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగేవాళ్ళే ఉన్నారు నా లైఫ్లో. సో నేను ఏ విధంగానూ ఫెయిల్యూర్ అని నేను అనుకోను, కానీ నా పర్సనల్ లైఫ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఓకే, అంతే. నేను అనుకున్న ఇంటలెక్చువల్ లెవెల్ కానీ,
నేను అనుకున్న కొన్ని కార్యాలు చేయలేకపోవడం కానీ జరిగేటప్పుడు అయిపోయింది, ఇంకేం చేస్తాం, 90 ఏళ్ళు వచ్చాక ఏదో అంటారు 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మట్టి కొట్టుకుంటాను అని. అలాగే 90 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు గిట్ ఇన్ టు ఎనీథింగ్ ఎల్స్. నాకు ఐ నీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతంగా నా స్వామి నన్ను కాపాడుతున్నారు. ఐ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ బాబా.